హాయ్ గైస్, ఫైనల్లీ ఈరోజు అయితే మేము వైజాగ్ జూ పార్క్ అయితే వచ్చాము. సో ఈ వీడియోలో మీకు వైజాగ్ జూ పార్క్ మొత్తం చూపించబోతున్నా. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఇప్పుడైతే మేము అక్కడ బండి అయితే పార్క్ చేసేసాం. ఇది అక్కడైతే బండి అయితే పార్క్ చేసేసాం. అండ్ పార్కింగ్ కూడా ఒక 10 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. 2 బైక్స్ మీద వచ్చాం. ఒక 20 రూపీస్ అయితే పార్కింగ్ చేయండి. అండ్ ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. ఇది టికెట్స్ కౌంటర్, మా ఊళ్ళో అయితే టికెట్స్ చేస్తున్నారు. ఇవన్న గైస్, ఫైనల్లీ 4 మెంబర్స్కి 280 రూపీస్ అయితే అయింది. అండ్ దిస్ గైస్ ఇక్కడ టికెట్ చెకింగ్. మేము నలుగురు ఫైనల్లీ జూ పార్క్ లోనికి అయితే ఎంటర్ అయిపోయాం. ఎలక్ట్రికల్ సైకిల్ అన్నారు, గాలి తిరిగిపోతుంది అడబతికి. ఏది ఎలక్ట్రికల్ సైకిల్ ఇస్తారేంటి మనకి? అంతా 50 రూపాయలు ఇస్తారు. మళ్ళీ దానికి కూడా డబ్బులే, పార్కింగ్కి డబ్బులు, టికెట్ లోనికి డబ్బులు. ఎలక్ట్రికల్ సైకిల్ అన్నారు, తక్కువ వెళ్తుంది అనుకోండి చుక్కాలా. వచ్చి రాగానే ఇక్కడ ముసలిని పెట్టారు స్టార్టింగ్. అదిగో రారే, అదిగదిగా చెట్టు కింద పడుకుంది ప్రశాంతంగా. అదిగో రా, అక్కడ కమ్మల గుడిసె ఉందా, ఆ గుడిసె దగ్గర నీటిలో ఉంది చూడండి ఒకటి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మరి ఎందుకురా, అవసరమా? అవి కదలవురా బాబు. వాళ్ళు ఎవరయ్యా, బోల్డని డబ్బులు కట్టి వచ్చాం చూడడానికి. సో గైస్, యాక్చువల్లీ మేము ఏంటంటే ఎండ్ గేట్ నుంచి వచ్చాము. దానివల్ల మాకు ఇంకేవి కనిపించట్లేదు. స్టార్టింగే ఆ ముసలి ఏదో కనిపించే క్రొకడైల్స్. ఇంకా తర్వాత నుంచి ఇక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం చెట్లే ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చారా? ఇగో ఇక్కడే, ఇక్కడి నుంచి వచ్చాంరా. అది ఇక ఇక్కడ ఉన్నాం స్టార్టింగ్. ఇగో సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ చూసాం. వెళ్ళినప్పుడు ఎలుగుబంట్ల సైడ్ పోదామా? మరి అటు వెళ్ళిపోదాం. ఇటో ఇవన్నీ దున్నపోతులు, జేబ్రాలు. ఇటు వద్దులే, ఒరే ఇటే వెళ్ళిపోవచ్చు. పోతుంటారు ఆల్రెడీ, దుర్మార్గులు రా మీరు. ఇక్కడ ఏదో ఉంది, లిజర్డ్ అంట, గ్రీన్ ఇగ్వానా అంటే పేరు. ఒరే అదేట్రా, కర్ర రంగులో ఉంది. అదొకటి. అదేట్రా, అదే ఉడువా? అది ఒకటేనా? గ్రీన్ ఇగ్వానా అంట దీని పేరు. చూడరా, సేమ్ ఫ్రూట్స్ పెట్టారా. రెప్టైల్స్ హౌస్ అంట. ఓహో, రెప్టైల్స్. ఇది చూడరా ఎలా ఉందో, గ్రీన్, అది ఆరెంజ్. కొడక అవసరం వెళ్ళిన కొడక, అరే పైకి ఎక్కిసిందిరా. ఇది ఒకటి, ఇది హ్యాపీగా నేల మీద పడుకుంది. ఇది ఫుడ్రా, అవతల పక్క ఇంకో దారి. ఇక్కడ తాబేళ్ళు మరి ఎలకలరా, ఇక చూస్తున్నారా కానీ ఇది సంతు తొంగి చూస్తున్నారు రా. మరి ఈ ఎలకలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి రా సంతు. అలా ఇగో చూడు, భూమిలో పోతున్నా మళ్ళీ. ఇగో ఇక్కడ 7 మిత్స్ అబౌట్ స్నేక్స్ ఉంది. మిత్స్, ఫ్యాక్ట్స్, స్నేక్స్ డ్రింక్ మిల్క్. చదువుకోండి పాజ్ చేసి వీడియోని. యా, యూఆర్ గోయింగ్ టు బటర్ఫ్లై వరల్డ్. హోప్ ఇక్కడ బటర్ఫ్లైస్ ఉండాలనుకుంటున్నాను. ఇక ఏం లేవు, పువ్వులు లేవు కదా, అందుకు లేవేమో. ఫైనల్లీ మనం వచ్చాము నీళ్ళు దగ్గరికి. నువ్వు ఎన్నాను అవి లేకవు. ఈ నీటి ఎన్నికలు ఎప్పుడు నీటిలో పడుకొని ఉంటాయి కదా. అది కదిలింది మొత్తానికి. నువ్వెంత అందులో చల్లుతావు? ఎంత నీట్గా ఉందిరా బాబు నీరు. సొంత స్నానం చేయ ఇందులోకి వెళ్ళి. ఇక్కడ బొట్టేత ఈ లోపల వచ్చేది, అదే తొక్కేది సోమరుగా. బాబు లే, ఏ బాబు ఏ లేవు, కొంప వచ్చేది తర్వాత. ఫైనల్లీ తెలుగు వంట దగ్గరికి అయితే వచ్చేసాం. రే ఎవడరా అమిత్ కొన్ని లోపలెట్టినాడు. అమిత్
నువ్వెప్పుడు లోపలికి వెళ్ళా ఇంకోటి ఉంటుంది గురి చిన్న అల్లు చెట్ల మీద ఆడుతుంది చూడదు అదిగో అదిగో ఇది రాతుంది ఇంకోటి వస్తుంది ఇది మెంట్లా ఏమా తమ్ముడు 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 హాయ్ ఏ తమ్ముడు రే 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 మేమేమరా అంతా ఏం చేసాము ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాయి కదరా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను దగ్గరికి వచ్చేసే వరకు వదలం నువ్వు దీని నుంచి ఎక్కడికి పోలేవు ఏదో చేస్తున్నావు మొత్తానికి బాయ్ నువ్వు బాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు నాకు నచ్చలేదు బాయ్ మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాం బాయ్ ఇది బెటర్ రా దానికంటే దీని కళ్ళేటి రా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సొంతు ఊరే అమిద్ 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 నీకే తమ్ముడు క్యాచ్ తీసుకుంటుంది తింటుంది తింటుంది మాకేటి తెలియదు దీని పేరే హిమాలయన్ బ్లాక్ బియర్ అంట ఇది వేరే అందుకే దీని కళ్ళు చూడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి తమ్ముడు బాయ్ తమ్ముడు తమ్ముడు బాయ్ బాయ్ అండ్ ఇట్ ఈజ్ ఇండియన్ గ్రే వోల్ఫ్ క్యానిస్ లూపస్ సైంటిఫిక్ నేమ్ అంట చూడండి ఎన్ని ఇలాంటి నక్కలని అయితే నేను చాలానే చూసాను మన ఊర్లో సేమ్ కుక్కల్లాగా ఉంటాయి ద లయన్ కింగ్ సినిమాలో ఆలీవుడ్ వాయిస్ ఓవర్ వచ్చాడు కదా లెండర్ టైల్డ్ మేర్ క్యాట్ ఇది ఎక్కువ సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉంటుందంట శాండ్ ఏంటి 400 హోల్స్ ఇన్ జస్ట్ హాఫ్ డే హాఫ్ డేలో 400 శాండ్స్ని హోల్ చేయగలరు బొక్కలు పట్టగలరు అదే అది చూడ ఎలా చూస్తుందో తమ్ముడు తమ్ముడు ఆలీ బ్రో ఆలీ బ్రో ఒకసారి చూడవా ఉడతమంకి ఉడతకోతరా ఉడతకోత అంటారు కదా అదే కలిగి చూడదే అంత యాక్సెప్ట్ చేస్తున్నా పైన అలాగే అయితే ఇది వీడియోలో కనిపించు అది దిగింది కొట్టుకుని కొట్టు ఇదే ఆసియా సింహం చూపించరా జూమ్ చేస్తాను జూమ్ చేసి చూపించు కనిపించిందిరా బక్కగా అయిపోయిందిరా పాపం ఒక పూటగా ఆహారంగా వెళ్ళొచ్చు కదరా వెళ్ళాలి పోయింది సింహానికి అదృష్టం లేదు నన్ను చూడడానికి హాయ్ ఇదే కదరా మాట్లాడితే కదా మాట్లాడచ్చు కదా మా కోసం ఒకసారి ఇవరి ఇలాంటిదిరా సేమ్ ఒక సినిమా ఉంటుందిరా ఇంగ్లీష్లో అందులో మాట్లాడుతుందిరా బలేక దీని పేరే గ్రీన్ వింగ్డ్ మెకావ్ నాకు చదవడం రాలేదు మనకి ఇవే చూడడానికి బాగున్నాయి అండ్ ఇవి బ్లూ అండ్ గోల్డ్ మెకావ్ ఇదిగోరా సంతు మై ఫేవరెట్ కలర్ ఎల్లు ఇక్కడ ఒకటి అండ్ స్కార్లెట్ మెకావ్ బాగా యూనిటీగా ఉన్నారా కొట్టించకుండా మనం అనుకున్న అవి కానీ మొత్తానికి అద్దాల మీద మాత్రం బాగా డెకరేషన్ చేస్తున్నాయి ఇది మిలిటరీ మెకావ్ ఎందుకు అంతలా ఆడుతున్నావు నువ్వేం చేసినా బయటకు వెళ్ళావు నీ పని అంతే ఇంకా నీ బతుకైపోయింది ఇంక లోపయానికి టాటా దీని పేరే జెండే కాన్యూర్ ఓ ఇవి చాలా చిన్నవి బాగున్నాయి ఇవో చాలా బాగున్నాయి ఆఫ్రికన్ గ్రే ప్యారట్ ఊరు ఇదేంట్రా కాదు గుడ్ల గుడ్లో ఉందిరా సేమ్ కానీ వెనకదల తోక వేరే రంగు ఉందిరా దీనికి వీడియోలో కనిపించదు వచ్చి ఏం కరంరా బాబు గ్లాస్ ఉంటే అలా సల్పుల్ క్రిస్టెడ్ కొకాటో ఓ వీటిని సినిమాల్లో చూడడమే డైట్ ఇన్ కెపాసిటీ సీడ్స్ నట్స్ గ్రామ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇదే రీల్గా చూడడం బాగుంది 20 to 40 years అంటారా గోఫిన్స్ కొకాటో
ఇది కూడా సేమ్ వైటే, సేమ్ అలాంటిదే కాకపోతే కొమ్ములు. ఆ రెండు ప్యాంట్స్ అనుకుంటున్నాం. ఇంకా అదే. అండ్ ఇది ఎలక్ట్రస్ ప్యారెట్, ఇది మనం రెగ్యులర్గా చూసేది. ఇది మనం రెగ్యులర్గా చూసేదిలే, మన ఊళ్ళో ఉంటాయి కదా అలాంటివి. అండ్ ఇదే తెల్ల పులి, వైట్ టైగర్. చాలా రేర్ పీస్ ఇది, బట్ చాలా సెక్యూర్. ఇవి మన ఇండియాలో ఎక్కువగా అయితే మధ్యప్రదేశ్లో ఉంటాయి, ఎంపీలో. మన ఇండియాలో కేవలం ఎంపీలో మాత్రం ఉంటాయి వైట్ టైగర్స్. సో ఇది ఇక్కడ ఉంది. ఇది ఫైనల్లీ బక్కగా అయిపోయింది. ఎంత తెల్లగా ఉండేది ఎలా అయిపోయిందో. తమ్ముడు మీదకి వస్తారు నాకు. అది వెరీ గుడ్. అమరే తన పంజాబ్ చూసారా అది, కానీ ఒక షాట్ కొట్టింది దానికి, హెడ్ షాట్ చావే. ఫైనల్లీ వైట్ టైగర్ని చూసాం. అండ్ హియర్ ఇట్ ఈస్ పెద్ద పులి. పెద్ద పులి దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. పెద్ద పులి అయితే చాలా దూరంలో ఉంది, దానిలాగా తెల్ల పులిలాగా దగ్గరలో లేదు. వెనక్కి వెళ్ళిపోయింది. తమ్ముడు ఒకసారి రావా, తమ్ముడా అక్క, ఏమో చాలా దూరంలో ఉంది గైస్. జూన్ కూడా తాకెత్తుందా నగదేరా. తమ్ముడు అగోరా, దానికి వాటర్కి అక్కడ చెరువులో పెట్టినారు. వాటర్ తాగు ఇప్పుడు వెళ్ళి. తాగుతావు కలిసిపోయినా పాపం. వాటర్ తాగి కొంచెం తాగవా. నా మాటలు అర్థమవుతున్నాయి రా. తమ్ముడికి వచ్చాడు. ఇంకొంచెం ఫోటో తీసుకుందాం, సెల్ఫీ తీసుకుందాం. బేరా ఆ చెట్టు మధ్యలోంచి రావా. సర్లే కొంచెం ఇటు వస్తే సెల్ఫీ తీసుకుందాం. అరే బేరంట్రా సెల్ఫీ తీసుకుందాం. ఏదిరా, అర్రే కిందకి వెళ్ళిపోయింది. క్లియర్ కనబడుతుంది. తమ్ముడు ఇటు చూడరా రే, ఇటు చూడరా. అది రౌండ్ లేస్తుంది నాకు నుంచి. అండ్ హియర్ ఇట్ ఈస్ లియోపార్డ్. ఈ బొమ్మ ఇది రియల్. మెస్ అడ్డవుతుంది, ఎంతకన్నా నీట్గా కనిపించదు గైస్. చేయా దయచేసి కంచె దాటరాదు. మనం డైరెక్ట్గా నరకానికి పోవద్దని చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి ఉంది అంతే. అండ్ ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ లియోపార్డ్. ప్యాంథెరా ప్యారడస్ సైంటిఫిక్ నేమ్. డిస్ట్రిబ్యూషన్ ఇండియా, పాకిస్తాన్, నేపాల్, మలేషియా అండ్ చైనా. అంతే, చాలా తక్కువ. ఎస్పెషల్లీ మన ఇండియాలో అస్సాం సైడు, అరుణాచల్ ప్రదేశ్ సైడ్ ఎక్కువ ఉంటాయి ఇవి. నేను చదివిన అయితే అరుణాచల్ ప్రదేశ్ సైడ్ అయితే ఇంకా వైట్వి కూడా ఉంటాయి. ఇది స్ట్రైప్డ్ హైనా సైంటిఫిక్ నేమ్ అక్కడ ఉంది. ఇది దీని పేరే అడవి కుక్క. ఊర్లో బోల్డ్ కుక్కలు ఉంటాయి, అడవిలో కూడా కుక్కలు ఉంటాయి. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. దీని చెవులు చాలా చిన్నవి ఉన్నాయి మన ఊర్లో ఉన్న కుక్కల కంటే. తోక మాత్రం నక్కలా ఉంటాయి. క్రాస్ బ్రీడ్ అనుకుంటా మేబీ. ఊర కుక్క ప్లస్ అడవి నక్క, గుండ నక్క కలిపి క్రాస్ బ్రీడ్ అయితే ఇది పుట్టుంటుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ చింపాంజీ ప్యాంట్రోగ్లోడైట్స్. కరెక్ట్గా చదవని అనుకుంటున్నా. దీని సైంటిఫిక్ నేము ఇదిగోండి. ఇక్కడ కరెంట్ ఏదో పెట్టారు మొత్తానికి, అక్కడ ఉంది. మొత్తానికి మనిషి తర్వాత తెలివైన జంతువు ఏదైనా ఉందంటే ఇదే చింపాంజీ. ఒక స్మాల్ చింపాంజీని కలిపి పెంచితే చింపాంజీ ప్రవర్తనలే ఆ స్మాల్ బేబీకి వస్తాయి. కానీ ఇప్పటి వరకు జంతువులు, చింపాంజీలు, కుక్కలు చూసాము. ఇప్పుడు కోతులు, ఏతులు, హంసలు ఇలా వెళ్తే మెయిన్ గేటు ఇటు పోవాలి ఇప్పుడు మనం. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చాం. అవి ఏనుగులు కట్టేసి ఉన్నాయి పాపం, చాలా పెద్దగా ఉన్నాయి. కాకపోతే చూపిస్తా చూడండి. అండ్ ఇవే ఏనుగులు. వాటర్ లేక బుగ్గు జల్లుకుంటున్నాయిరా. దీని పేరే ఆసియా ఏనుగు. అక్కడ ఇంకోటి ఉంది.
పిలుస్తుంది రమ్మని. వెళ్ళు పెద్ద 80 ఏళ్ళు. ఇదే ఒంటుకొమ్ము రైనో. చూడండి ఎన్ని కొమ్మలు వచ్చేది అందరికి. గడ్డి మేస్తుంది హాయిగా. అండ్ ఇక్కడ ఫైనల్ టికెట్స్ తీసేసుకున్నాము. 8 బ్లాక్, 2 పెన్స్, ఇదొక వైట్. బాగానే బతుకుందిరా. ఒకటే ఫుడ్ ఏమీ లేదు. ఇదొక 2. ఇదేట్రా ముసలిలాగా ఉంది. ఇన్స్టాగ్రామ్లోనే ఇలా ఉడితే టప్పని మింగా చూసారా? అది దీంట్లో చెయ్యితే వేసేస్తుంది. అలిగేటర్ అదే ఇలా గడత చూసిన వాళ్ళు కొడిసిన టప్పని మింగేస్తుంది. ఎంత రీల్ అనుకున్నావు కదరా? చేసినాక చాలేదు. ఏదో చిన్న చేప ఇలా ఆడుకుంటుంది. ఇది జీబ్రాలా ఉంది. 2 ఉన్నాయి ఇవి. దీని పేరు జీబ్రా డానియో. ఇది తోక ఎంత పెద్దది ఉందో. సో కానీ దీని తోక కూడా ఎంత పెద్దది ఉందో. చేప మటర్ చిన్న ఉంది. రెయిన్బో షార్క్ అంటే రెయిన్బో. అయ్యో ఇది టిన్ ఫాయిల్. చూడలేదురా? టిన్ ఫాయిల్ బార్బ్. ఇక్కడ ఏవో చేపలు కళ్ళు బాగున్నాయి అంట. చూద్దాం రండి. ఒరే కళ్ళు బయటకు వస్తాయి. ఇట్లవి కళ్ళు గుడ్లు ఊడిపోనే వర్మా. ఒరే ఈ చేపలు నిజంగా ఉంటాయంట్రా. సినిమాల్లో చూస్తావరా ఇలాంటివి? కళ్ళు గుడ్లు ఊడిపోనే వర్మా. నిజంగా మైండ్ బ్లో. ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి ఎక్కువగా ఇలాంటివి. చూసాం. ఇవి కోయి కార్ప్ అంట. రంగు చేపలు. ఇవి మనకి సెంట్రల్ పార్క్లో కూడా ఉంటాయి. ఇవి పెద్ద అంతేం కాదు. బయటకు వచ్చినాయి. షార్క్ రా. షార్క్ ఎలాగనేట్టుంటే అయితే అవి కూడా షార్క్ కాదా? వైట్ ఎంత ఉన్నాయి? శ్వేత చేపలేమో వైట్ షార్క్లు అంట. బా వైట్ షార్క్. ప్యారట్ ఫిష్ అంట. ఖాళీ ఉంది. ఒకటి ప్యారట్ పరోట్. ఇదే ఎంత గొరసలా కాదు. పరోటా ఫిష్ గప్పి అంట. అగైన్ పెద్దదాన్ని చూద్దాం. అలిగేటర్ ఫిష్. కదా వెళ్ళిపోవచ్చు. అంతే అయిపోయినాయి. టికెట్ సమర్పించాలి. ఇప్పుడు మనం వచ్చాము ఆస్ట్రిచ్ దగ్గరికి. లాస్ట్ ఇక్కడ కనిపించింది. ఎస్ ఇది ఇక్కడ ఉంది ఆస్ట్రిచ్. వెనక్కి కూర్చుంది ఎట్రా ఇది. ఇటు తిరుగు తమ్ముడు ఒకసారి. తమ్ముడు తిరగవా? సరే అయితే. అరే అక్కడ క్యాంగరూ ఉందిరా. క్యాంగరూ మన ఇండియాలో బతుకు కదా. ఆస్ట్రేలియాలో కదా బతికితే. ఇది నన్నే చూస్తున్నా నాకు తెలుసు. ఒకసారి చూడు. బ్యాక్ సైడ్ చూస్తున్నావు నాకు తెలుసు. ఒకసారి నన్ను చూడవా? ఇక్కడ నిశాచార జంతు గృహం అంట. ఈ జంతువులన్నీ ఇక్కడ ఈ గృహలో ఉన్నాయంట. ఈ గృహలో ఏమేమి ఉన్నాయంట? గుడ్లగూబ, అడవి పిల్లి, గబ్బులు చాలా చూసాం స్కూల్లో. ముళ్ళపంది, పునుగు పిల్ల, పామ్ సివెట్ అంట. లెట్స్ గో చూద్దాం ఎలా ఉంటాయో. అండ్ వీటి లోపలికి వెళ్తాను కూడా. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. ఇది ఒక 5 రూపీస్ అంటే 20 రూపీస్. 4 into 5. అమ్మో ఏదో గృహలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది. నెమ్మదిగా వెళ్దాం. ఓహో లైటింగ్ ఉంది. స్మెల్ చాలా డిఫరెంట్. ఇంతేనా? అడవి పిల్లి ఒకసారి లెగే. ఇది ఒకసారి లైట్లో ఇదే దీని ఇల్లు. లైట్ వేసి సింపుల్గా. గృహ పర్లేదురా. బాగా బయట కన్నా బాగానే చల్లగా ఉంది ఇందులో. ఓకే ఇదేంటి ఇక్కడ ఏం లేదు. పామ్ సివెట్ అంట. ఒరే ఇక్కడ ఏది లేదేట్రా. ఇందులో లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇది ముళ్ళపంది. బంధించారు దీన్ని. ఎవరు ఎలకతో వీసిందా?
స్మెల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, దారుణం, బ్యాడ్ స్మెల్. ఇక్కడ ఏవో ఉన్నది ఇంకా, ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇది ఇట్స్ ఎంటీ. ఓయ్ ఇది గుడ్లగూబ, దీని పేరు బార్ నోవెల్ అంట. బార్ నోవెల్ అవి ఒకటి రెండు ఉన్నాయి అంతే. ఇంక ఇక్కడ ఇది నార్మల్ ఓలా, గ్రేట్ హార్న్డ్ ఓవెల్ ఇది మనకు తెలుస్తుంది. ఇది ఏదో చైన్లతో బంధించేసి చాలా వింతగా భయంకరంగా ఉంది గైస్. అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఎట్టినట్టు? ఓకే తప్పించుకొని బాగానే వచ్చాం. స్మెల్ ఏంట్రా బాబు, ఎంత దరిద్రంగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. కానీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇందులో. మళ్ళీ ఇక్కడ చైన్లు ఉన్నాయి, మొత్తం చీకట్లో చైన్లే ఎక్కువ, ఏట్లేవు, ఇవన్నీ ఖాళీ ఉన్నాయి ఎంటీ. జంగిల్ క్యాట్ ఖాళీ, పామ్ సివెట్ ఖాళీ ఉంది, అక్కడెక్కడ పడుకొని ఉంది ఆ మూలకు పోయి. అయిపోయింది, బయటకు వస్తుంది.